నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కీలక వ్యూహకర్తగా ఢిల్లీలో పార్టీకి ముఖచిత్రంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు, రాజ్యసభ సభ్యత్వానికి దూరమైన తర్వాత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. తాజాగా మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నట్లు సూచనప్రాయంగా వ్యాఖ్యానించడంతో పాటు సొంత డిజిటల్ మీడియా వేదికను కూడా సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆయన రీఎంట్రీ దాదాపు ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలపైన పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయనకు మళ్లీ సంప్రదింపులు జరుగుతున్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో పార్టీ తరఫున సమర్థవంతంగా వాదించే నాయకత్వం లేకపోవడం, కేంద్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలను చక్కబెట్టడంలో లోటు కనిపించడం, ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పే నాయకత్వం కొరవబడం వంటి అంశాలు పార్టీకి ఇబ్బందిగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో వైసీపీ తరఫున ప్రతి అంశాన్ని సమర్థంగా నిర్వహించిన విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు లేకపోవడం ఇప్పుడు జగన్ కు స్పష్టంగా తెలుస్తోందని తాడేపల్లి వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీకి నెంబర్ 2గా వ్యవహరించిన ఆయన కేంద్ర మంత్రులు, జాతీయ రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంతో మంచి సంబంధాలు కొనసాగించడంతో పాటు పార్లమెంట్ లో కూడా పార్టీ గొంతును బలంగా వినిపించేవారు. ఎన్నికల వ్యూహాల నుంచి రాజకీయ నిర్ణయాల వరకు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి దూరమైన తర్వాత ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు విజయసాయిరెడ్డి కూడా పార్టీకి దూరమైన తర్వాత ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడంతో ఆయన ప్రభావం కూడా క్రమంగా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకోవాలంటే క్రియాశీల రాజకీయాల్లోకి రావడం తప్ప మరో మార్గం లేదని ఆయన భావిస్తున్నారనే చర్చ సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుబంధం, పార్టీ ఆవిర్భావం నుంచి పోషించిన కీలక పాత్ర, జగన్ కు అత్యంత విశ్వసనీయుడిగా పనిచేసిన గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరు వర్గాల మధ్య గత విభేదాలను పక్కన పెట్టి రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రీఎంట్రీ అంత సులభం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డి పార్టీని వీడిన సమయంలో వైసీపీ అధికారిక వేదికల నుంచే ఆయనపై నమ్మక ద్రోహం ఆరోపణలు రావడం, ఆ తర్వాత పార్టీలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడటం, కీలక బాధ్యతలు ఇతర నేతలకు వెళ్లడం వంటి పరిణామాలు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తిరిగి వస్తే అధికార కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు జగన్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డికి మళ్లీ అదే స్థాయి ప్రాధాన్యం ఇస్తారా, లేక పరిమిత బాధ్యతలకే పరిమితం చేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయనకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రస్తుతం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది నేతల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి రీఎంట్రీతో వైసీపీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన అనుభవం, మీడియాను ఎదుర్కొనే తీరు, వ్యూహాత్మక రాజకీయాల్లో ఉన్న నైపుణ్యం పార్టీకి ఉపయోగపడుతుందని వారి అభిప్రాయం. ఇదే సమయంలో ఆయన సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా రాజకీయ ప్రచారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థుల విమర్శలకు వెంటనే స్పందించటం, పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, డిజిటల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన నేరుగా వైసీపీలో చేరకుండా సొంత రాజకీయ వేదికను నిర్మించుకునే అవకాశాన్ని కూడా కొందరు కొట్టిపారేయడం లేదు. అయితే వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం, గత రాజకీయ ప్రయాణం, పార్టీతో ఉన్న భావోద్వేగ సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే చివరకు వైసీపీ గూటికే చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాబోయే 2-3 నెలల్లో ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూలంగా ముగిస్తే విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే వైసీపీ రాజకీయ వ్యూహాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండగా పార్టీ అంతర్గత శక్తి సమీకరణాలు కూడా పూర్తిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, విజయసాయిరెడ్డి గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది రాజకీయ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.